తెలంగాణ వ్యాప్తంగా కోతుల సమస్యను నివారించడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానన్నారు తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కోతుల ముప్పుపై అత్యవసర చర్యలు కార్యక్రమంలో కోదండరాం పాల్గొన్నారు. పెద్దల సూచనలను పరిధిలోకి తీసుకుని సమస్య నిర్మూలించడానికి కృషి చేస్తానన్నారు కోదండరాం. కోతుల ప్రభావిత ప్రాంతంలో 30% పంట నష్టం జరుగుతోందని తెలంగాణ సమాఖ్య సభ్యులు వివరించారు. కోతుల నియంత్రణకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అప్పట్లో కోతులను నిరోధించడానికి కొండంగలను పెట్టుకోవడం కానీ, కుక్కలను పెంచుకోవడం కానీ, గులేళ్లతో భయపెట్టించడం కానీ, పెద్ద పెద్ద ధ్వనితో వాటిని పారదోడడం కానీ, కుటుంబ నియంత్రణ. రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్త పడాలి అనంటే రైతుకు లాభసాటి పంట చూడాలి, రైతుకి కొంతనైనా మంచి పంటల విషయంలో ఆర్థిక సాయం చేయాలి. కోతులు అనే దానికి వచ్చినప్పుడు నేను ఇందాక మనవి చేసినప్పుడు అనేక ప్రయత్నాలు జరిగినాయి. ఒక ప్రయత్నం అయితే జాతీయ స్థాయిలో ఢిల్లీలో ఒక పెద్ద అగ్రికల్చర్ ఫేర్ జరిగింది. అక్కడికి నేను కూడా వెళ్ళిన. అక్కడ ఒక ప్రయత్నము రైతులకు అందరికి చూపించుండ్రు. ఒక పెద్ద గొట్టం పెట్టి కింద గ్యాస్ బుడ్డి పెట్టి ఇక్కడి నుంచి పేల్చితే పెద్ద శబ్దం వస్తుంది అని చూపించుండ్రు. అట్లాంటి శబ్దాలకు కూడా కోతులు భయపడటం లేదు. కాబట్టి మన ఆచారము మన ఇదొక రకంగా అడ్డం వస్తుంది. రెండవది మన బాధలైతే గ్రామాలలో బాగా ఉన్నాయి. దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి? అనేకమైన మార్గాలలో మొట్టమొదలైతే సోలార్ ఫెన్సింగ్ ఒకటి చేస్తే, ఒకటి 2 రకాలు ఉంది. ఒకటేమో ప్రతి సంవత్సరము కట్టెలతో పెట్టుకునేది, చాలా తక్కువ ఖర్చుతో వస్తుంది. రెండవది శాశ్వతంగా పెట్టుకునేది, అది సిమెంట్ పోల్స్ పెట్టుకునేది. అనేకమైన శ్రద్ధలు తీసుకోవాలి. దీని విషయంలో సోలార్ ఫెన్సింగ్ చేసే వాళ్ళను కూడా మా కమిషన్ ఆఫీసర్కి పిలిచి ఒక ప్రజెంటేషన్ కూడా ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత కొంత అగ్రికల్చర్ యూనివర్సిటీకి పోయినాం, కొన్ని రాష్ట్రాలు తిరిగినాం, కేరళ వెళ్ళినాం. కానీ ఇది ప్రాథమికంగా ఒక ప్రయత్నం అయితే చేయాలనే అభిప్రాయంతో నాబార్డు వాళ్ళతో మాట్లాడినాం. నాబార్డు వాళ్ళు ఏమన్నారు, మేము కూడా ఆర్థిక సాయం చేస్తాం వ్యవసాయం కాబట్టి అనే మాట వాళ్ళు కూడా అన్నారు. కాబట్టి ఇది ప్రభుత్వ పరిశీలనలో ఉంది. కోతుల గురించి మాట్లాడుతున్నప్పుడు కోతి ఈ మధ్యలోనే వన్యప్రాణి లిస్ట్ నుంచి తీసేసినారు. అంటే కోతి కూడా కుక్కలతో సమానమేనం. అంటే పందులు ఏదైతే బాగా డ్యామేజ్ చేస్తాయంటున్నారో దానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే పర్మిషన్ గ్రామ పంచాయతీకి ఇచ్చేసింది. ఆ జీవో చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు. ఏదైనా గ్రామంలో అడవి పందులు పంటను డ్యామేజ్ చేసినట్టయితే సర్పంచ్ ఎంక్వైరీ చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు రిపోర్ట్ పంపి వాటిని షూట్ చేసే అధికారం సర్పంచ్లకు ఇచ్చినారు. ఇక కుక్కల సంగతి తీసుకుందాం. చాలా డ్యామేజ్ చేస్తున్నాయి కుక్కలు, చాలా హాని చేస్తూ ఉన్నాయి. అయితే సుప్రీంకోర్టు ఒక వారం కిందనే అనుకుంటాను గట్టి ఆర్డర్ ఇచ్చింది. మనుషులకు ఎంత కుక్కలకు ఎంత హక్కు ఉన్నదో అంతకంటే ఎక్కువ బతకడానికి మనుషులకు హక్కు ఉంది. మీరు జంతు ప్రేమికులు కొంచెం దీంట్లోపల ఆలోచించాలా. ఎక్కడైనా స్ట్రే డాగ్స్ అంటే వీధి కుక్కలు ఉండి అవి ప్రజలకు హాని కలిగించినట్టయితే రిమూవ్ చేయమన్నారు. ఇది 2 అయిపోయినాయి. ఇక పోయింది కోతులు. కోతులది ఒక సెన్సిటివ్ ఇష్యూ అయింది. కోతులు చాలా డ్యామేజ్ చేస్తున్నాయి, పంటలు డ్యామేజ్ చేస్తున్నాయి, ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తున్నాయి, అప్పుడప్పుడు హ్యూమన్ మీద అటాక్ చేస్తున్నది. ఇంకోటి చాలా తెలియని విషయం ఏంటంటే దే క్యారీ డిసీజెస్. ఒక గ్రామంలో కోతులు తిరుగుతూ ఉంటే ఆ కామన్ వాటర్ రిసోర్స్ దగ్గర ఇవి నీళ్ళు తాగితే పశువులకు ఇదవుతుంది, మనకు కూడా ఆ వైరస్ అంటుకునే ప్రమాదం ఉంది. సో ఇటువంటి కోతులను మరి ఏం చేయాలి? మనం చాలా సెన్సిటివ్ ఉన్నాం కోతుల గురించి. మరి వీటిని చంపద్దు, అడవిలో వదిలిపెడితే మళ్ళీ అవి అక్కడ ఉండవు. దీనికి సొల్యూషన్స్ చాలా ఉన్నాయి. సోలార్ ఫెన్సింగ్ అన్నారు. సోలార్ ఫెన్సింగ్ పంటల చుట్టుపక్కల సోలార్ ఫెన్సింగ్ పెట్టినట్లయితే కోతులు రావని. కోతులను ఎట్లా బెడద నుండి రైతులు బయటపడాలో వాటన్నింటినీ ప్రచురించాం. కానీ ఆచరణలో నిరాశ ఎదుర్కొన్నారు రైతులు. అంటే అందరూ సోలారు నెట్ ఏర్పాటు చేసుకోలేరు, చేసుకున్న వాళ్ళు కూడా ఇంకా బాగా ఫలితాలు రాలేదు అని అభిప్రాయం చెప్పారు. ఇప్పటికీ కూడా సోలార్ నెట్టే
పూర్తిగా మనం ఏర్పాటు చేసుకోవటమే ఒక ప్రధానమైన విషయంగా నేను భావిస్తా ఉన్నాను. దానికి సంబంధించి గవర్నమెంట్ నుంచి రైతాంగానికి సబ్సిడీ ఏర్పాటు చేయగలిగితే బాగుంటుంది అనేది నా మొదటి సూచన. నా రెండో సూచనగా ప్రభుత్వమే బాధ్యత వహించి ఎక్కడో చిట్టడువులలో కాకపోయినా మన గ్రామాలకి దగ్గరగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములలో కొంత భూమిని కేటాయించి పండ్ల తోటలను ఏర్పాటు చేయటం ద్వారా ఆ కోతులను అక్కడికి అలవాటు చేయటానికి, ఆహారం తీసుకోవటానికి అక్కడికి అలవాటు చేయటానికి ఒక నికరమైన ప్రయత్నం జరగాల. మూడవది, అసలు కోతుల ఆపరేషన్ చేయాలా పిల్లలు పుట్టకుండా అని ఆ అభిప్రాయం కూడా వాళ్ళు నిన్న చెప్పడం జరిగింది. వీటిని మనం ప్రధానంగా దృష్టిలోకి తీసుకొని ప్రభుత్వమే పూర్తి స్థాయిలో బాధ్యత వహిస్తే మాకంతు పడతాలే. ఈ సిద్ధాంతాలు ఇవో అవో పెట్టుకొని వస్తాను కానీ కోతలు ఈంచాడు ఆడబెడతాం. ఏం వేస్తాయంటే ఈడ పెడతా ఆడ, ఆడ పెడతా ఆడ, అడివేడ వేస్తాం, పళ్ళేడగా పడతాయి, ఆ పళ్ళు వీడికెలా అంతాయి. ఈ వేల కోతులు పోయి ఆ చెట్ల మీద ఎన్ని రోజులు తింటాయి. వారు అన్నారు మా ఇంటికాడ జామ చెట్టు ఉందండి, జామ చెట్టు ఆ ఒక్కసారి వస్తే 2000 కోతులు మీద పడితే కాసేపడే తినిపోతాయి. సావని జంతువు, నిరంతరం పుట్టుకొచ్చే జంతువు మానవీయ కోణంలో ఎంతకాలం ఉపేక్షిద్దాం? ఇది నిజంగా కూడా ఒక ఉపద్రవం రైతులకి. దీన్ని ఎక్కడొక్కడ ఖచ్చితంగా ప్రభుత్వాలే చేయగలుగుతాయి. మనకు మనంగా తాత్కాలికంగా ఉపశమనం చేయగలుగుతాం తప్ప ప్రభుత్వాలే కఠినంగా వ్యవహరించాలి దీని పట్ల. ఆ నిర్ణయాలు పెద్దలు కోదండరాం లాంటి వారు కానీ లేదా మేధావులు పెద్దలు మీరు కానీ నిర్దాక్షిణ్యంగా నిర్దయంగా మనుషులు బతకడమే గడ్డు కాలమైన ఈ రోజుల్లో మనుషులను బతికించుకునే ప్రయత్నం చేద్దాం తప్ప జీవరాశుల మీద కనికరాన్ని పెట్టుకొని మనం ఇబ్బందుల పాలు కావద్దనేది నా విజ్ఞప్తి. ఆ రకమైన ఆలోచనలు చేసి ఇస్తే మాలాంటి రాజకీయవేత్తలు మేము కూడా కొట్లాడి ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొని